లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికి 50,000 క్వింటల్ కాదే. పేరు సంవత్సరం ఏదైతుందో ఈ దినానికి 3,50,000 క్వింటల్ దొరికి 50,000 క్వింటల్ దొరికితే ఇప్పటికి 4,00,000 క్వింటల్ దొరికి 50,000 ఎక్కువ దొరికింది. అది పత్రం లేదు కాబట్టి చెప్పపోయినాయి నయం అయింది, పర్లేదు. పరిచయం చేయబట్టి నాకే వచ్చినాయి. నాకు ఏం ఇది ఒంటరిగా చేయరాను అన్ని నువ్వు కథలు చెప్పాలనుకుంటున్నావు అంటే రికార్డు స్థాయిలో నేను పేపర్ స్టేట్మెంట్ చెప్తున్నా. ఇది వర్షం లేకుండా అయిపోతుంటాయి. నిన్న అమలు మరి జోకిన సజ్జలు గిన్నె ఉండగా లారీలు ఎందుకు వస్తలేవు? అరే అట్లా కాదా, ఇన్ని రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నాయా? నేను అనుకుంటే కూడా 2,000 సంచులు ఉంటాయి. ఎంత? 1,600 సంచులు, రెండు లారీలు కావాలి. మరి ఏం చెప్తున్నావు ఇన్ని రోజులకి వెళ్ళి? ఏంది నిజమేనే, హాఫ్ అన్ అవర్ వస్తే కరెక్టే. 2 రోజులకి వెళ్ళి ఏం చెప్తున్నా అంటున్నా నేను. అరే నీ లారీ దిక్కులేనురా, తమా చేస్తున్నావు మీరు. నువ్వు లారీ వచ్చి లోడ్ చేసుకోపోతా అంటే వద్దంట రాళ్ళు కాదు బాబు. లారీ వచ్చి లోడ్ చేసుకుంటాడు వద్దంటాడా రైతు? తమాషా చేస్తున్నారు మీరు. తిప్పనపేటకు వచ్చినట్టున్నారు. ఇది చాలా ప్రాబ్లం ఉంది. తిప్పనపేట గోపాలపేట 2 సెంటర్లు వితిన్ 5 కిలోమీటర్స్. గోపాలపేట కూడా అట్లే ఉందమ్మా పరిస్థితి. మనకి 2 ఎక్కలమ్మా. తిప్పనపేట 2,000 సంచుల పైన ఉన్నాయి, గోపాలపేట 3,000 ఉన్నాయి. ప్లీజ్ 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 మొత్తం ఇవాళ క్లియర్ అయితే చూడండి అమ్మా. బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ పర్సనల్ విజిట్, మీకు ఐడియా ఉన్నది. అని నేను కూడా ఐఎమ్ పాసింగ్ త్రూ ది వే. నేను చూసి రైతులందరూ ప్రొటెక్ట్ చేస్తుంటే నేను యాక్చువల్లీ వాట్ ఇస్ ద ప్రాబ్లం అని చెప్పని ఆగింది. లేదమ్మా లేదు, మీదంతా క్రియేటెడ్ అమ్మా, క్రియేట్. పంపి నీకు రైస్ మిల్ ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతా. అదే అంటున్నా. నీకు అన్లోడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్ లోడ్ ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, నేను మాట్లాడతా. అంటే కలెక్టర్ గారు నేను అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ధాన్యం తడిసినా కానీ ఏది ఇచ్చిందో తీసుకోవాలని చెప్పని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. నేను ధర్మాజిపేటకు వచ్చి మా భూపతిపూర్కి వచ్చిన ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇవాళ లోడ్ పోయితాడు చూడు, చూడమనేది ఉంటే నాకు చెప్పు. నిన్న ఒక లోడ్ పోయింది బాబు. ఈ పాటికి 3.5 లక్షల క్వింటల్ జోకింది బాబు. 3,50,000 జోకింది లాస్ట్ ఇది వరకల్లా. ఈసారి 4 లక్షలు జోకింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,000 క్వింటల్ ఎక్కువ జోకింది. ఇప్పటికి విస్తీర్ణం తక్కువైనప్పటికీ మనకు అంటే మీరు ఎక్స్టెంట్ తగ్గింది. ఓ చారణ పంట మక్క కన్వర్ట్ అయినరు. పంట దిగుబడి మంచిగా వచ్చింది బాబు. మనం సాధారణంగా 25 క్వింటాలు వచ్చేది 30 క్వింటాలు వచ్చింది. ఈసారి 25 క్వింటాలు వచ్చేది 30 క్వింటాలు వచ్చాయి.
వాళ్ళు కూడా లెక్క ఊక అన్ని దానికంటే ఎక్కువ వస్తుంది గవర్నమెంట్. నిన్న కలెక్టర్ గారితో పర్సనల్ కలిసి మాట్లాడేంటి, నేను సాయంత్రం ఈ విషయంగా కలెక్టర్ గారితో కలిసి మాట్లాడింది. నేను ఏం ప్రాబ్లం ఉండదు, ఏమైనా ఉంటుంది ప్రాబ్లం ఉండదని ఎట్లంటే కానీ ఏదన్నా చెప్పుకుని నాకు ఫోన్ కొట్టుండ్రి, నేను రైస్ మిల్ దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడి వెంటనే అన్లోడ్ అవుతాను చెప్పిస్తాను.